కొద్ది రోజుల క్రితం ప్రముఖ కథానాయకుడు నాగార్జునని ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజు వచ్చి కలిశారు అనే వార్త బయటకు వచ్చింది. మామూలుగా అయితే సినిమా కథ ఏమైనా చెప్పారేమో అనే డౌట్ అనుమానం వచ్చేది. అయితే లోకేష్ ఇప్పుడు రజనీకాంత్ కూలీ సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల నాగ్తో సినిమా చేసే ఛాన్స్ అయితే లేదనుకున్నారు. అందుకే ఈ విషయం గురించి పట్టించుకోలేదు. కానీ ఆ మీటింగ్ బ్లాస్టింగ్ కాంబో కోసం అట. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూని అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. రజనీ ఇప్పటి వరకు ఎప్పుడు చూడని సరికొత్త మాస్ అవతారంలో అయితే కనిపిస్తారని లోకేష్ చెప్తున్నారు. నిజంగా జైలర్లో అయితే అలా ఉంటారని ఊహించామా? మొత్తానికి జైలర్లో జైలర్ లాగా ఆదరగొట్టేశాడు. సో అయితే ఇప్పుడు వస్తున్న మ్యాటర్ ఏంటంటే, నాగార్జున ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయమని నాగార్జున అడిగారని ఒక టాక్ అట. దానికి నాగార్జున కూడా ఓకే అన్నారు. దీనికి రజనీ సినిమా ఒక కారణం అయితే, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది మన నాగ్ యొక్క కోరికట. చిన్న క్యారెక్టర్ అయినా చాలా డిఫరెంట్గా రాసుకున్నారట డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మామూలుగా అయితే ఇలాంటి వార్తను నమ్మలేం, కానీ లోకేష్ కనకరాజ్ సినిమాలో స్టార్ యాక్టర్స్ నెగిటివ్ షేడ్స్లో కనిపించడం మామూలే. విక్రమ్లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర అలాంటిదే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునది కూడా అలాంటి పాత్రే కావచ్చు అంటున్నారు. మరి ఇది నిజమేనా? నాగ్ ఈ సినిమాలో ఉన్నారా అంటే చూడాలి. సో ఉంటే మాత్రం సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. సో లోకేష్ కనకరాజు తన యూనివర్స్తో ఒక్కొక్క సినిమాని అయితే మ్యాచ్ చేసుకుంటూ పోతున్నారు. సో ఫస్ట్ ఆయన చేసినటువంటి సినిమా ఖైదీ. ఆ ఖైదీని తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆయన విక్రమ్తో యాడ్ చేశారు. మళ్ళీ ఆ విక్రమ్ నుంచి ఇప్పుడు ఇంకొక సినిమాకి కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ లేటెస్ట్గా అయితే ఈ సినిమాతో కనెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఏది ఏవైనా లోకేష్ కనకరాజ్ సినిమాలో మన తెలుగు హీరో ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నడిపిస్తే మనకు కూడా గెత్తే కదా. కాబట్టి నాగ్ సార్ దీనికి ఓకే ఆల్రెడీ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో చూద్దాం.